హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే April 1, 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. ఇది చూసే ముందు ముందుగా లాస్ట్ డే 31 మార్చ్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ఒక్కసారి రివిజన్ చేసేసుకుందాము. అలా అయితే మీరు ఏంటంటే 2 టైమ్స్ విన్నట్టు ఉంటుంది. అలా అయితే మనకి ఎక్కువ గుర్తుండడానికైతే ఛాన్స్ ఉంటుందనమాట. నేను స్పీడ్‌గా రివిజన్ అయితే చేస్తాను. ఒకసారి చూడండి. ఓం ఆకారంలోని గుడి ప్రపంచంలోనే మొట్టమొదటి గుడి అనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్‌లోని పాలి. ఇదైతే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది సూపర్‌లేటివ్‌గా గుర్తుపెట్టుకోండి. ఓం ఆకారంలోనే మొట్టమొదటి టెంపుల్ అనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటి టెంపుల్ ఎక్కడ మన భారతదేశంలో రాజస్థాన్‌లోని పాలి అనే ప్రాంతంలోని. అలానే పబ్లిక్ ఛార్జింగ్ పోర్టల్‌తో జాగ్రత్త అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే మనకి రాష్ట్రాలకి కొన్ని ఆదేశాలనైతే జారీ చేసింది. ఒకవేళ ఏదైనా సైబర్ మోసానికి గాని గురైతే 1930 అనే నెంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పేసి మనకి నెంబర్ కూడా ఇచ్చిందనమాట. నిన్న ఆల్రెడీ మనం చూసాము. సేమ్ మనిషి చెవిలాగే ఉండే చెవి రెప్లికాను అమెరికాకు చెందిన వెయిల్ కార్నెల్ మెడిసిన్ ఇంజినీరింగ్‌కి చెందిన శాస్త్రవేత్తలు అయితే కనుక్కున్నారనమాట. ఇది 3D ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించి ఈ చెవిని తయారు చేశారు. అలానే 900 సంవత్సరాల క్రితం కాలం నాటి చాణుక్యుల రాజ్యం అప్పటి కళ్యాణ్ చాణక్యులు ఉంటారు కదా, వాళ్ళ శాసనాలు అనేవి బయటపడ్డాయి అనమాట. అది ఎక్కడ అంటే తెలంగాణలోని గంగపురంలోని బయటపడ్డాయి. ఎన్ని సంవత్సరాల క్రితమే అంటే 900 సంవత్సరాల క్రితం కాలం నాటివి. సముద్రపు దొంగలు ఆట కట్టించిన భారత్ 23 మంది పాకిస్తానీయులను రక్షించిన నౌకాదళ సిబ్బంది. ఇది మనం చూసాం కదా. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ సమీపంలో ఉన్న సోక్రటా ద్వీప సమూహానికి 90 నాటికల్ మైళ్ళ దూరంలో ఇరాన్కు చెందిన కంబార్ను 9 మంది సముద్రపు దొంగలు అయితే ఆధీనం తీసుకున్నారండి. వీళ్ళనైతే ఏఎన్ఎస్ త్రిశూల్ ఏ సాయంతో దొంగలను అదుపులోకి తీసుకున్నారు అని అడిగితే ఏఎన్ఎస్ త్రిశూల్ సాయంతో దొంగలను అయితే అదుపులోకి తీసుకున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ అంతర్జాతీయ చెస్ సమైక్యలోని ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలోని 30-31 తేదీల్లో అయితే జరిగిందనమాట. ఐక్యరాజ్య సమితికి ఐక్యంగా పనిచేసే విపత్తులు నిర్వహణ చర్యలకు సంబంధించిన అంటే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఎఫెక్ట్కి జెనీవా కేంద్రంగా పనిచేస్తుందన్నమాట. దీనికి మన ఇండియాకి సంబంధించిన కమల్ కిషోర్ ఆధ్వర్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమల్ కిషోర్ ఇతను మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇంపార్టెంట్, దీన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏఐ అనేది ఇప్పుడు ఎవ్రీడే కూడా మనకి వార్తల్లో నిలుస్తుంది కదా. ఏఐ గురించి ఏ ఆర్టికల్ వచ్చినా మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏఐ అనేది ఒక బుక్ అనమాట. ఈ బుక్ను రచించింది ఎవరు అంటే మధుమిత ముర్గియా. ఈవిడ ఇండియన్ బ్రిటిష్ మహిళ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏఐ రచించింది ఎవరు అంటే మధుమిత ముర్గియా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది 31 మార్చ్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్. ఇప్పుడు April 1 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. ఇక్కడ లామిటిఏ అనే ఒక ఆర్మీకి సంబంధించిన విన్యాసం అయితే జరిగిందనమాట. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 10వ ఎడిషన్. భారత్ అండ్ సీసెల్స్ అండ్ భారత్కు సంబంధించిన విన్యాసం అనమాట. ఆతిథ్యం ఎవరిస్తున్నారంటే హోస్ట్ కంట్రీ ఏంటి అంటే సీసెల్స్. ఓకేనా. ఇది ఎన్నవ ఎడిషన్, హోస్ట్ కంట్రీ ఏంటి, ఏ దేశాల మధ్య జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫిచ్ సంస్థ, ఈ సంస్థ అనేది 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అనేది 6.5% తెలిపిందనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం April 1 నుంచి ఆర్థిక సంవత్సరం అయితే మారుతుంది కాబట్టి 2024-25కి 7% అని తెలిపింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ అయితే 6.5% అండ్ ఈ ఇయర్ అయితే 7%గా తెలిపిందనమాట. ఇది ఫిచ్ సంస్థ అనమాట. అలానే కచ్చైతీవ్ ప్రాంతం వివాదం. ఈ కచ్చతీవ్ గురించి వివాదం అనేది జరుగుతుందనమాట. వివాదం అనేది వార్తల్లో నిలిచింది. దీని గురించి బ్రీఫ్గా అయితే మీరు ఒకసారి చూసుకోండి. నేను దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ కూడా పెడతాను. ఇది ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది అనేది. తమిళనాడుకి అండ్ అలానే శ్రీలంకకు మధ్యలో ఉంటుందన్నమాట. 1974లోని ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది. ఇందిరాగాంధీ గారు శ్రీలంకకు చెందుతుందని చెప్పేసి అప్పుడు అగ్రిమెంట్లోని చేశారనమాట. 76లోని దీనిపైన సంతకం అయితే చేశారు. దీని గురించి మీరు కొంచెం డీటెయిల్గా చూసుకోండి. నేను దానికి సంబంధించిన ఇమేజ్ అయితే మీకు షేర్ చేస్తాను, చూడండి. అండ్ అలానే కృత్రిమ కిరణజన్య సంయోక్రియ ద్వారా కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తికి హైదరాబాద్కి చెందిన ఐఐసిటి పరిశోధన చేసిందనమాట. కృత్రిమ కిరణజన్య సంయోక్రియ ద్వారా కృత్రిమ ఆకులతో అంటే ఇప్పుడు మనం కిరణజన్య సంయోక్రియ అనేది ఆకుల ద్వారా జరుగుతుంది కదా, అలా కాకుండా ఆర్టిఫిషియల్గా కిరణజన్య సంయోక్రియ చేస్తూ హైడ్రోజన్ అనేది ఉత్పత్తి చేయొచ్చు. అది కూడా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయొచ్చు అని హైదరాబాద్కి చెందిన ఐఐసిటి వాళ్ళు పరిశోధన చేశారనమాట. కాడ్మియం సల్ఫేట్ అండ్ అలానే సెమీ కండక్టర్లతో కూడిన ఈ ఆకులపై సూర్యరశ్మి పడగానే వెంటనే కాడ్మియం అనేది ఉత్ప్రేరకంగా పనిచేసి రసాయన చర్య జరిగి హైడ్రోజన్ అనేది ఉత్పత్తి అవుతుందని తెలిపారనమాట. కాడ్మియం సల్ఫేట్ అండ్ అలానే సెమీ కండక్టర్లతో కూడిన ఈ ఆకులపై ఏంటంటే సూర్యరశ్మి పడగానే కాడ్మియం ఉత్ప్రేరకం అనేది రసాయన చర్య జరిగి వెంటనే హైడ్రోజన్ అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట. ఓకేనా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కృత్రిమ కిరణజన్య సంయోక్రియ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి ఎవరు చేశారు అంటే హైదరాబాద్కి చెందిన ఐఐసిటి. ఓకేనా. సేమ్ సెక్స్ మ్యారేజెస్ వార్తల్లో నిలిచింది కదండి. లాస్ట్ చాలా
ఎక్కువ వార్తల్లో నిలుస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి థాయిలాండ్ లీగలైజ్ చేసిందనమాట. ఇటీవల నేపాల్ కూడా వార్తల్లో నిలిచింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తూ నేపాల్ కూడా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు థాయిలాండ్ అయితే లీగలైజ్ చేసిందనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే మిల్లెట్స్ ఉత్పత్తిని పెంచడం కోసం రాజస్థాన్ ప్రభుత్వం అనేది ఫ్రీగా రైతులకు ఇస్తుందన్నమాట. అంటే ఆ విత్తనాలు ఉంటాయి కదా, సీడ్స్, ఆ సీడ్స్ని మిల్లెట్స్ ఉత్పత్తిని పెంచుకోవడం కోసం రాజస్థాన్ ప్రభుత్వం అనేది రైతులకు ఆ సీడ్స్ని ఫ్రీగా ఇస్తుందన్నమాట. ఎందుకంటే ఉత్పత్తి పెరుగుతుందని చెప్పి 500 కోట్ల ఈవీ స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం. జూలై 31 వరకు ఈ స్కీమ్ అయితే అందుబాటులో ఉంటుందని చెప్పి తెలిపారనమాట. 500 కోట్ల ఈవీ స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం అంట. ఈ స్కీమ్ అనేది 4 నెలల పాటు వర్తిస్తుందని కూడా చెప్పారు. మీకు డీటెయిల్గా చెప్తాను చూడండి. మార్చి 31 లోపు ఎలక్ట్రికల్ వెహికల్ కొనుగోలు చేసిన వాళ్ళు, మార్చి 31 లోపు ఎలక్ట్రికల్ వెహికల్ కొనుగోలు చేసిన వాళ్ళకి ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీ అనేది పొందడానికి అర్హులవుతారనమాట. అంటే హెవీ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ అనేది దీన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్, ఈ సబ్సిడీ అనేది ఎలా ఇస్తారు అంటే 2 వీలర్స్కి 10,000 రూపాయల వరకు సబ్సిడీ, చిన్న 3 వీలర్స్కి 25,000 సబ్సిడీ అనేది వస్తుంది. అంటే పెద్ద 3 వీలర్స్కి 50,000 సబ్సిడీ అనేది ఇస్తారనమాట. అంటే దీని ద్వారా మనకి వీళ్ళు సబ్సిడీ అనేది ఎందుకు ఇస్తున్నారు అంటే ఎలక్ట్రికల్ వెహికల్ యూజ్ చేయడం వల్ల మనకి పొల్యూషన్ అనేది తగ్గుతుంది కాబట్టి మ్యాక్సిమం దీనికి ప్రభుత్వం అనేది స్కీమ్లు అనేవి పెడుతున్నారనమాట. అంటే చూడండి, 500 కోట్ల రాయితీలను 4 నెలల పాటు ఇవ్వనున్నారనమాట. 4 నెలల్లోని 500 కోట్ల రాయితీలను ఇస్తామని చెప్పారనమాట. దగ్గర 3.33 లక్షల వెహికల్కి ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరు దీన్ని, ఏ మినిస్ట్రీ అంటే హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీలోకి వస్తుందన్నమాట. ఇది ఈ స్కీమ్ అనేది దేంట్లోకి వస్తుందంటే హెవీ ఇండస్ట్రీ మినిస్ట్రీలోకి వస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, నల్గొండ జిల్లాలోని 2000 ఏండ్ల కిందటి నాణేలు బయటపడ్డాయన్నమాట. ఇప్పుడు ఎక్కువ హిస్టరీకి సంబంధించినవి బయటపడుతున్నాయి కదా, అలానే ఇప్పుడు నల్గొండ జిల్లాలోని 2000 ఏండ్ల కిందటి నాణేలు అనేవి బయటపడ్డాయి. 1941, 2002, 2015, 2024లో అనేది తవ్వకాలు అనేది చేశారు. శాతవాహనులకు సామంతులైన. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. ఏఐ డేస్. ఏఐ గురించి మనం లాస్ట్ డే చూసాం కదా, మళ్ళీ ఏఐ డేస్ 2024 కాన్ఫరెన్స్ అనేది హైదరాబాద్లో ముగిసిందనమాట. ఏఐ డేస్ కాన్ఫరెన్స్ అనేది 2024 కాన్ఫరెన్స్ అనమాట. ఇది హైదరాబాద్లో ముగిసింది. దీని యొక్క థీమ్ ఏంటంటే ఏఐ ఫర్ సొసైటీ థీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏఐ డేస్ కాన్ఫరెన్స్ ఇటీవల హైదరాబాద్లో ముగిసింది కదా, దాని యొక్క థీమ్ ఏంటి అంటే ఏఐ ఫర్ సొసైటీ. స్వేచ్ఛ అనే సంస్థ దీన్ని నిర్వహించిందనమాట. ఈ కాన్ఫరెన్స్ని ఎవరు నిర్వహించారు అంటే స్వేచ్ఛ అనే సంస్థ వాళ్ళు నిర్వహించారు. అండ్ దెన్ అలానే దీనికి లాస్ట్ డే అనేది ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు అంటే ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ హాజరయ్యారు. ఇదండి ఏప్రిల్ 1 యొక్క కరెంట్ అఫైర్స్. అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.